వెల్కమ్ టు కేటైమ్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంత్రి బుగ్గనపై డోన్ టీడీపీ అభ్యర్థి కోట్ల జయసూర్య ఫైర్. కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. కాజీపేట రైల్వే యార్డ్లో ఉన్న బోగిలలో మంటలు చెలరేగాయి. మెట్టిగుట్టలో శివరాత్రి ఏర్పాట్లు. ఇక వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా కొలిపల్ల మండలం తుమ్మలూరు ఆర రోడ్డు నుండి ధావులూరు డొంక రోడ్డు మార్గమునందు గల బట్టికొట్టు పక్కన నాలాది సాంబశివరావు తుమ్మలూరు గ్రామానికి చెందిన ఎస్సీ మాలకులం యువకుడిని ఫిబ్రవరి 26న అర్ధరాత్రి నాడు అదే గ్రామానికి చెందిన చాగంటి రాజశేఖర రెడ్డి సమ్మెట ఆంజనేయులు భూలక్ష్మి గతంలో జరిగిన పాత గొడవలలో నాలాది సాంబశివరావును 2019 సంవత్సరంలో నాపరాయితో ఇటుకరాళ్లతో తల మీద బాధి విచక్షణ రహితంగా కొట్టగా నడి రోడ్డు మీద పడేశారు. అప్పుడు కట్టిన ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989 కేసు వాయిదాకు వచ్చింది. కేసు వెనక్కి తీసుకోవాలని పలుమార్లుపై ముగ్గురు వారించగా నాలాది సాంబశివరావు ఒప్పుకోలేదని కుటుంబ సభ్యులకు తెలియపరిచారు. పథకం ప్రకారం కాపు కాసి తుమ్మలూరు అడ్డరోడ్డు దావులూరు డొంకలో బట్టికొట్టు పక్కన అతి కిరాతకంగా నరికి చంపారు. తుమ్మలూరు అడ్డరోడ్డు నుండి నిన్న సాయంత్రం భారీ ర్యాలీగా తుమ్మలూరు గ్రామస్తుల ఆహ్వానం పలకగా ముందస్తుగా గ్రామంలోని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళి ఇచ్చి బాధిత కుటుంబాన్ని ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ మారుమూడి బిటెక్ ప్రసాద్ తో పాటు బహుజన నాయకులు గడ్డేటి సురేంద్ర మరియు తదితరులు పాల్గొని హతుడు నాలాది సాంబశివరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనమైన నివాళులు ఇచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించి కేసు విషయాలు తెలుసుకుని సదరు అధికారులకు బాధిత కుటుంబానికి ఈ ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989 కేసులో ఇవ్వవలసిన బెనిఫిట్స్ వెంటనే మంజూరు చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు. అమ్మాయి తలకాయ పగిలి అంత ఘాట్లు ఉన్నాయి. మంచి ఇప్పుడు ఉన్న ఫోటోలో కూడా ఘాట్లు ఉన్నాయి సార్. వదిలేశారు. తర్వాత పోలీసులు సెక్షన్ ఆల్టర్ చేసి 26 అయింది. తర్వాత అది ఎస్ఎస్టీ కేసు అయింది. అది ఇప్పుడు ట్రైల్కి వచ్చింది. ఆ ట్రైల్కి వచ్చిన తర్వాత 4-5 నెలల నుంచి దాని మీద రాజీ పడమంటున్నారు. ఏంటంటే ఇవాళ రోజున వాయిదా ఉంది అతనికి. ఇదే రోజు సార్, ఇదే రోజు ఇవాళ మార్చి 3వ తారీఖు వాళ్ళ వాయిదా ఉంది. 4వ తారీఖు వాయిదా కదా. ఈ నవంబర్ నుంచి గొడవ పడతా ఉన్నారు, అడుగుతా ఉన్నారు. అడిగి అశోక్ जोहार नाला सामशेवराव, 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 जोहार అందరికీ జై భీమ్. గత నెల 25వ తారీఖు అర్ధరాత్రి అంటే తెల్లారితే 26 అనగా మా కులాలకు చెందినటువంటి నాలాది సాంబశివరావుని కుట్రపూరితంగా ఆయనతో అక్రమ సంబంధం పెట్టిన భూలక్ష్మి, ఆ భూలక్ష్మి భర్త ఆంజనేయులు, మరో అక్రమ సంబంధం పెట్టినటువంటి శేఖర్ రెడ్డి ముగ్గురు కలిసి అతని దారుణంగా హత్య చేసి చంపడం జరిగింది. మరి ఈ సంఘటనలో మా ఎంఆర్పిఎస్ మాలమహా నాయకులు, బహుజన ఉద్యమకారులు అందరూ స్పందించి గట్టిగా దాని మీద చర్యలు తీసుకోమని ఉద్యమం చేయటం వల్ల పోలీసు వారు వెంటనే స్పందించి ఆ ముగ్గురి మీద 302 SC/ST కేసు పెట్టడం జరిగింది. అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ విషయంలో పోలీసు వారు వెంటనే స్పందించి మా డిఎస్పీ గారికి జైలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ కేసులో మా వాడికి ప్రాణహాని ఉందని ఇక్కడ పోలీస్ వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ, రాజకీయ నాయకులకు తెలుసు. ఎందుకంటే 2019లో మా వాడి మీద ఆ భూలక్ష్మి అన్న అమ్మాయి వాళ్ళ భర్త కలిసి దాడి చేశారు, నాపరాయితో కొట్టారు. కానీ అప్పుడు పోలీసు వారు దాన్ని 324 కట్టారు, 307 కట్టాల్సిన కట్టకపోవటం వల్ల తర్వాత ఏదో మెడికల్ రిపోర్ట్, ఊన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని 326గా ఆల్టర్ చేశారు. ఇప్పుడు 326గా ఆల్టర్ చేసినప్పుడు అరెస్ట్ చేయాలి కదా, చేశారా? చేయలేదు. వాస్తవానికి ఎప్పుడైతే 7 years అబవ్ కేసుల్లో ఆల్టరేషన్ జరుగుతుంది వెంటనే అరెస్ట్ చేయాలి. వాళ్ళని ఆ రోజున అరెస్ట్ చేసి ఉంటే ఈరోజు నీ హత్య జరిగేది కాదు. డిఎస్పీ గారు వచ్చేది అప్పుడు పోలీసు. ఆ తర్వాత మధ్యలో కూడా మరోసారి దాడి చేయడం జరిగింది. దానికి మా వాళ్ళు పిటిషన్ ఇచ్చారు, రెస్పాండ్ అవ్వాలి. కానీ మొన్న 26వ తారీఖున అంటే 25 అర్ధరాత్రి
దారుణంగా చంపేయడం జరిగింది. ఇటువంటి సంఘటనలు ఈ మా తెనాలిలో అత్యధిక జనాభా కలిగిన మామాలామాదిగ సోదరుల మీద జరగటం, దీని వెనక పోలీసుల నిర్లక్ష్యం ఉంది, రాజకీయ నాయకుల నిర్లక్ష్యం ఉంది. ఇటువంటి సంఘటనలు మేము సహించేది లేదు. ఇప్పుడే దావులూరులోనే మరో సంఘటన, కుర్రాడు 17 ఏళ్ల కుర్రాడు ఆదిత్య అన్న అతన్ని మరి ప్లాండ్గా చంపేసి చెరువులో చచ్చిపోయాడని 174 కట్టారు. అసలు ఎవడన్నా చెరువులో దూకినాడు నిలువుగా ఉంటాడు, చూస్తేనే అర్థమైపోతుంది. ఆ పేకల వరకు నీతుల్లో నీళ్ళలో నిల్చున్నాడు. 174 కట్టేశారు. మా ఎస్సీల తరఫున నిలబడేవాళ్ళు మాట్లాడేవాళ్ళు లేడు కాబట్టి దాన్ని అనుమానాస్పదం పడుతుంది. కాబట్టి నేను ఇక్కడ పోలీస్ వ్యవస్థను చెప్తా ఉన్నా, మీరు కులపరంగా చూడబాకండి, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చూడద్దు. మనిషిని మనిషిగా గుర్తొచ్చింది. మా బాబాసాహెబ్ అంబేద్కర్ మా చేతున్న పోరాటాలు మా అన్యాయం చేస్తే వీధుల్లోకి వస్తాయి. మరీ దారుణం. ఒక మనిషిని చంపేసిన తర్వాత స్పందించే మానవత్వం లేదు. 17 ఏళ్ల కుర్రోడు ఎందుకు చచ్చిపోతాడు? అందులో ఏదైనా చెరువులు, అదే 20 తాడి చెట్లు లోతున్న చెరువు గట్టుకి ఆనుకుని పేకల వరకు నుంచున్నారంటే ఈజ్ ఇట్ నాట్ మర్డర్? ప్రీ ప్లాన్ మర్డర్ ఖచ్చితంగా వస్తుంది. నేను అడ్వకేట్నే, ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ బై సీయింగ్ దిస్ టైప్ ఆఫ్ ప్రీ ప్లాన్ మర్డర్. కనుక దాని మీద కూడా డిఎస్పీ గారికి. వరంగల్ జిల్లా కాజుపేట రైల్వే యార్డ్లో ఉన్న బోగిలలో మంటలు చెలరేగాయి. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై డోన్ టీడీపీ అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. దమ్ముంటే తనపై ఉన్న ఫ్యాక్షన్ కేసులు నిరూపించాలని బుగ్గనకు సవాల్ విసిరారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమ కుటుంబం రాజకీయం మాత్రమే చేసిందని, బుగ్గనలాగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోలీస్ కార్యకర్తలపై కేసులు పెట్టలేదని అన్నారు. ఎత్తుకోలేక చాలా కోట్ల కుటుంబము కుటుంబము 10 రోజులు వస్తే ఈ ప్రాంతం నాశనం అవుతుంది. వాళ్ళ ఫ్యాక్టరీస్ కాబట్టి వాళ్ళ ఫ్యాక్టరీ కోసైజ్ తప్పి చెప్పడం జరిగింది. నేను మీ ద్వారా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీకు ఇంకా ధైర్యము ఉంటే మా మీద ఎన్ని కేసులు ఉన్నాయి, మీరు ఫ్యాక్టరీస్ అని మా రికార్డు ఉందా? నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ప్రూవ్ చేస్తే రేపు రాజకీయాలు పోటీ చేయాలి, నేగా కేసు పోటీ చేయాలి, ప్రూవ్ చేయాలి. లేదు మేము మీరు ప్రూవ్ చేస్తాం, మీ ముఖ్యమంత్రి ప్రూవ్ చేస్తాం, మీరు ప్రూవ్ చేస్తాం. నువ్వు సిద్ధంగా ఉన్నావు. ఇది నాటికి ఎంపికలు లేవు, ఎక్కడ దొరుకుతుంది. అది పద్ధతి కాదు. అది నువ్వు ఓపీఎం తెలుసు, ప్రాక్టీస్తూ తెలుసు. మేము కృష్ణమూర్తితో రాజకీయం ఎదుర్కొన్నాం, రాజకీయంగా మిత్రమే. ఎలాంటి ఫ్యాక్టరీ పూర్తి తెచ్చినాడు.
వాళ్ళకి ఉండొచ్చు, వాళ్ళు కాపాడు తప్పించి ఏనాడు ఫ్యాక్షన్ అవసరం లేదు. తెలుసుకో, నిన్న నాకు వచ్చావు మా ఎమ్మెల్యే 10 ఏళ్ళు ఎంతమంది ఎక్కున్నావు, నీకేందుకు నాకే తెలుసా? నీకు నిన్న మనం డోర్ గురించి మాట్లాడుతున్నావు, ఏదైనా డోర్ గురించి మాట్లాడాను, ఏదైనా ప్రజలు మాట్లాడా, రోడ్లు ప్రజలతో మాట్లాడా, ఈరోజు కూడా రాజకీయం చేస్తున్నావా? పోలీసులు పెట్టి భయపడిస్తున్నావు, పోతే పార్టీ మాత్రం వాళ్ళు భయపడిస్తున్నావు. ఇది రాజకీయమా? ఈ పద్ధతి ఎప్పుడైనా అభివృద్ధి కాక చేసిందే దానికి వెళ్ళండి, ప్రజలు చేస్తారు. అది లేకుండా అభివృద్ధి మేము చేశాం. చేత ఉన్నప్పుడు కృష్ణమూర్తున్నప్పుడు విజయవాస్తున్నప్పుడు ఎమ్మెల్యే పనిచేశాను, ఎంపీ పనిచేశాను, చేత ఎమ్మెల్యే పనిచేసాను, కృష్ణమూర్తిగా పనిచేశాను, ప్రభావం పనిచేశాను, ఎన్నో దాడి చేశాం. నిన్న మనకి ఏం చేసాం? అభివృద్ధి హాస్పిటల్ మీద తప్పు చెప్పినా, నాగరిక లైట్ తప్పు చెప్పినా, అప్పుడే జీడిపి తాడు ఇల్లు ఇచ్చాం మేము 70 కోట్లు, అప్పుడు 50 కోట్లు పెట్టి రోడ్లు ఇల్లు ఇచ్చాం, బ్రహ్మాండ ఇల్లు ఇచ్చాం, హైవే మొత్తం ఇంటి మీద ఇచ్చాం. అదే అభివృద్ధి అంటే ఇవి నిన్న వచ్చి అభివృద్ధి చేశాను, రూపాయలు హాస్పిటల్ కట్టాను, మేము కట్టించాం 50 రూపాయలు శాంక్షన్ చేసాం. రైల్వే పిటికల్ రైల్వే అండర్బ్రిడ్జ్ తెప్పించాం, రామదేవ్ ద్వారా అండర్బ్రిడ్జ్ ఏమైతే ఎంతవరకు ఎమ్మెల్యే కూడా మధ్య కంప్లీట్ అయిపోతుంది. అభివృద్ధి అయితే శాఖలు చెప్పుకోండి, కానీ ఎలక్షన్ వచ్చేప్పుడు రాజకీయం మాట్లాడు, రాజకీయానికి రిసెర్చ్ చేయి, రిసెర్చ్ మంచి పద్ధతి కాదు. ఇప్పుడు చాలా చేస్తున్నా దమ్ము ఉంటే ఆమె ఎన్ని కేసున్నాయి, నేను ఫ్యాక్టరీ పూజ చేస్తావా? చేయకపోతే నువ్వు రాజకీయం పూర్తి చేయవు, నువ్వు మా ప్రొఫెసర్ రేపు అనుకుంటే నీ మీద అలిగేషన్స్ మేము ప్రూవ్ చేస్తాం. ఈ మీద మేము ముఖ్యమంత్రులే, మా అధికారం మేము ప్రూవ్ చేస్తాం, మిగతా చేస్తే మేము ప్రూవ్ చేస్తాం. దానికి రెడీగా ఉన్నామని అడుగుతాం. అడిగితే ప్రజలకు నమ్మనండి, ప్రజలు ఏనాడు ఖర్చున్నాడు, ప్రజల్లో ఏనాడు దూరపెట్టాం. ఏదో ప్రజల ప్రేమ లేదు, ఎప్పుడు అధికారం కాబట్టి భయపడిస్తున్నాం. ఏదో నేను కూడా ప్రధానమంత్రి కావాలి అంటే రాజకీయ. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మోతియ తండాలలో విషాదం చోటు చేసుకుంది. రేపు దుర్గమ్మ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రమంలో టెంటు పరదాపై విద్యుత్ వైరు తెగిపడి దేవందర్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 3కి ప్రాణాంతక గాయాలు కాగా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించే క్రమంలో మరో 2 రవి, సునీల్ మృతి చెందగా మృతుల సంఖ్య 3కి చేరింది. జస్వంత్ అనే బాలుడు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. పండుగ పూట మోతియ తండాలలో జరిగిన ప్రమాద విషయంలో స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ స్పందించారు. హుటాహుటిన మోతియ తండాకు చేరుకొని బాధితులను పరామర్శించారు. 3 మృతితో తండాలో విషాద ఛాయలు అములుకున్నాయి.
నంద్యాల నియోజకవర్గంలోని జొన్న రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సెంట్రల్ వేర్ హౌస్ మేనేజింగ్ జాయింట్ కలెక్టర్ దృష్టికి రైతుల సమస్యలను తీసుకువచ్చిన మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందం రెడ్డి జొన్న రైతులను ఇబ్బందులు పెట్టవద్దని అన్లోడింగ్ చేసి ఆదుకోండి అని రోడ్లపై వందల లారీలు ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం జొన్న రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులు తాము పండించిన జొన్నలను సెంట్రల్ వేర్ హౌసింగ్ కు తీసుకువచ్చారు. కొన్ని చిన్న సమస్యల వల్ల రైతులు తెచ్చిన జొన్నలను అన్లోడింగ్ లో ఆలస్యం కావడంతో వందల లారీలు రోడ్లపై ఉన్నాయని అన్నారు. రైతులు ఇబ్బంది కలగకుండా వెంటనే సమస్య పరిష్కరించాలని ఆయన అన్నారు. డైలీ 30 పోతాయట. 30 కాదు 50 వాళ్ళని కూడా పిలిపించుకున్నారంట, కానీ చెప్పలేదు ఈ రోజు ఏముంటుందని చెప్పి నువ్వు తెచ్చుకుంటే నేను తెచ్చుకున్నట్టు కాదు. ఇప్పుడు జొన్నలు రైతులందరూ కూడా గ్రామాల నుంచి తోలడం జరిగింది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఒక చిన్న ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి ఎవరో ఒకరు అబ్జెక్ట్ చేసినారు, ధర్నా చేసినారని చెప్పేసి 100 లారీల దాకా ఈరోజు పక్కన పెట్టి అన్లోడ్ చేయకపోవడం వల్ల ఈరోజు రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇదంతా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఇప్పుడే జేసీ గారు కూడా రావడం జరిగింది. అందరు కూడా సార్ట్అవుట్ చేస్తామని ఇప్పుడు హామీ ఇచ్చారు. లేకపోతే వెంటనే రైతులకు ఇబ్బంది లేకుండా ఎంతమంది అయితే రైతులు ఇక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా అన్ని కూడా అన్లోడ్ చేసుకొని ప్రభుత్వం తీసుకోవాల్సింది కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది. జనగామ జిల్లా దేవరూప్ల మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని 33 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. కానీ మనం ముందే చెప్పుకుంటున్నాం, మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ చెక్కులు ఎంతో మంది పెళ్లిళ్ళు చేసి యాప్లు తెచ్చుకుంటారు, వాళ్ళందరికీ ఎంతో ఉపయోగపడుతుంది. రాబోయే రోజుల్లో బంగారం కూడా వస్తుంది. అండ్ థ్యాంక్ యూ. హన్మకొండ బస్టాండ్ సమీపంలోని సిద్ధేశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ముందస్తు పూజలు నిర్వహించడం జరిగింది. Yeah.
అనుగ్రహ ప్రాప్తిరస్తు యావజ్జీవ చలిపీడ నివారార్థం యావజ్జీవ జన్మ నక్షత్ర చలిపీడ నివారార్థం యావజ్జీవ జన్మరాశి చలిపీడ నివారార్థం సంతాన సౌభాగ్య అఖండ విద్య వ్యాపార అభివృద్ధి ప్రాప్తిరస్తు ఏకవార రుద్రాభిషేక లక్ష్మీకరమైన అనుగ్రహ ప్రాప్తిరస్తు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన డేరింగ్ అండ్ డాషింగ్ బీజేపీ లీడర్ భూమా కిషోర్ రెడ్డి భూపాల్పల్లి జిల్లా మొగులపల్లి ఠాణాలో రౌడీ బర్త్డే వేడుకలు. వరంగల్ జిల్లా మిట్టిగుట్టలో శివరాత్రి ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి. रक्षांधारयामि नमः पार्वतीपते हर हर महादेव हर. మర బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి నక్క ఆనందబాబు. ఆస్తులు పంచలేదని వృద్ధ దంపతులపై కన్నకొడుకు దాడి. మైబాద్ జిల్లాలో మద్యం మత్తులో యువకులు హల్చల్. గుడ్ షెఫర్డ్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల ప్రతిభ అభినందనీయం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. పల్స్ పోలియో కార్యక్రమంను ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. ఆశ్రమ పాఠశాలను అకస్మాత్తుగా తనిఖీ చేసిన మంత్రి సీతక్క. ఇక వివరాల్లోకి వెళ్తే
ములుగు గట్టమ్మ దేవుడి విషయంలో ముదిరిన వివాదం. గట్టమ్మ దేవుడు మరియు దేవాలయం భూమి మాదే అంటూ తీరా మీదికి వచ్చిన జాకారం ముదిరాజులు. గట్టమ్మ మా వంశస్థుల నాటి నుంచి మాదే, మేము హక్కుదారు పూజార్లమంటూ తెగేసి చెప్తున్న ఆదివాసీ నాయక పోడులు. దీంతో ఇరు వర్గాల మధ్య ముదిరిన వివాదం చోటు చేసుకుంది. ఘటన స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను నచ్చ చెప్తున్న పోలీసులు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో రోజు రోజుకు ఊపందుకుంటున్న ఎన్నికల ప్రచారం. కుప్పం నియోజకవర్గమైన శాంతిపురం మండలంలో వీసీకే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీటీఎం శివప్రసాద్ ఆదేశానుసారం రాష్ట్ర అధికార ప్రతినిధి యు గణపతి ఆధ్వర్యంలో జిల్లా వీసీకే పార్టీ అధ్యక్షులు బాలకృష్ణ బాస్, జిల్లా అధికార ప్రతినిధి కుమార్ సహకారంతో కుప్పం నియోజకవర్గ వీసీకే పార్టీ అధ్యక్షులు గోవిందప్పలు ప్రకటిస్తూ ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా గణపతి మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం అందరూ కృషి చేయాలని అన్నారు. అలాగే కుప్పం మండలం బాస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామచంద్రను కుప్పం నియోజకవర్గ బాస్ అధ్యక్షులుగా ప్రకటిస్తూ పదోన్నత కల్పించడం జరిగింది. నియోజకవర్గపు అధ్యక్షులుగా అన్న రామచంద్రన్న గారిని ఈరోజు మేము నియమిస్తున్నాము. అధికారపూర్వకంగా ఆయన్ని ఈ యొక్క 4 మండలాలకు ఒక అధ్యక్షులుగా, నియోజకవర్గం అధ్యక్షులుగా ఆయన మనం నియమిస్తున్నాము. అదేవిధంగా ఆయన ఇక ఈ యొక్క కుప్పం నియోజకవర్గంలో 4 మండలాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీల్లో అగ్రకుల తక్కువ ఉన్నటువంటి వారిని కూడా అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతోనే ఆయన ఈరోజు మనం నియమించడం జరిగింది. ఆయన భారతీయ అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో ఆయన ఈరోజు జిల్లా అధికార ప్రతినిధి ఆయన ఆహ్వానిస్తూ ఆయన్ను ఈరోజు కుప్పం నియోజకవర్గం అధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఈ రోజున ఇంకా బాస్ సంస్థలు ఆయన కొనసాగుతూ బాస్ యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తారని. నిండు జీవితానికి 2 చుక్కలు పోలియో కార్యక్రమాన్ని జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ప్రారంభించిన స్థానిక శాసన సభ్యురాలు యశస్విని ఝాన్సీ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా పసికందు నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పకుండా పోలియో చుక్కలు వేపించాలని, వారి నిండు ప్రాణాలకు రక్షణ కల్పించాలని పిల్లల తల్లిదండ్రులకు తెలిపారు. పోలియో చుక్కల కార్యక్రమం 100% నిర్వహించాలని వైద్యాధికారులను ఆదేశించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు మండలంలోని ఎందా గ్రామంలో గల ఆశ్రమ ఉన్నత పాఠశాలను రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్థానిక ఎమ్మెల్యే వేడ్మ బొజ్జుతో కలిసి సోమవారం ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా వంటగదితో పాటు తదితర వాటిని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని చదువులలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని దిశానిర్దేశం చేశారు. నీళ్ళు ఇట్లా బయటకు రాకుండా శుభ్రం చేయరా? రాత్రి ఉండరు, పొద్దున్న రారు. అనేది నేర్పిస్తారు. తినలేదు వాళ్ళు అక్కడే ఉడుకుతుంది. తిన్నాం అంటున్నారు. తిన్నారు ఎన్నో తరగతి వరకు పెరుగా ఎవరు ఇది యూనిఫామా క్లాస్ అందరు మీకు రాకుంటే మీకు పెట్టకుండా మీరు చెప్పాలి. మీ హక్కు అది. మీరు కడుపు మార్చుకొని మా సార్ ఏమనుకుంటాడు, మా ఇంకో సార్ ఏమనుకుంటాడు అంటే కడుపు మారుతుంది. మంచిగా తినలేదనుకో మంచిగా చదువు రాదు. క్లాస్ రూమ్లో పోయాక నిద్ర వస్తుంది, ఆకలితో ఉంటుంది. తర్వాత రక్తం ఉండదు. తర్వాత దేనికి పనికి రాస్తుంది. మంచి ఫుడ్ తినాలి, మంచిగా ఆడుకోవాలి, మంచిగా చదువుకోవాలి. సరేనా? 10th వాళ్ళు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ కొత్తగా తయారు చేసి ఇవ్వాలి. వాస్తవానికి మనం పైనుంచి మాట్లాడి ఏం జరుగుతుంది అని సిద్ధులు వస్తూనే ఉన్నారు. 6 లక్షల కానీ ఒక హాస్టల్ బిల్డింగ్ కూడా సార్ మంచిగా వస్తాడా? లేడు మరి లేడు. రాత్రి వాచ్మెన్ ఎవరు? నువ్వేనా వాచ్మెన్? రెగ్యులరా కాంట్రాక్ట్? నిన్న పడుతుందా? బాగాలేని ముచ్చట్లు చెప్తే బాగా చేసుకోవచ్చు. అంత బాగుంది అంటే ఏం చేయడానికి? టీచర్లు రోజు వస్తారా? బుక్స్ అన్నీ చదువుకోండి. రాకుంటే ఇక మీ ఎమ్మెల్యే సార్ ఉన్నాడు, ఫోన్ చేయండి. లేకుంటే చెప్పుంది ఏమన్నా ఉంటుంది. ఆస్తి పంపకాల విషయంలో తల్లిదండ్రులపై తనయుడు ఘాతుకానికి వడిగట్టాడు. అన్నమయ్య జిల్లాలో జరిగిన ఈ ఘటనపై వీడియో వైరల్ అయింది. వృద్ధ తల్లిదండ్రుల పట్ల అత్యంత అనుమానాస్పదంగా ప్రవర్తించి దాడి చేసిన ఘటనపై కర్నూలు రేంజ్ డీఐజీ శ్రీ విజయరావు ఐపీఎస్ గారు సత్వరమే స్పందించి బాధితులకు అండగా నిలవాలని మదనపల్లి 2 టౌన్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. మదనపల్లి 2వ పట్టణ పోలీసుల కథనం మేరకు వివరాలు. మదనపల్లి పట్టణంలోని నీరుగట్టువారిపల్లె అయోధ్య నగర్లో కాపురం ఉంటున్న వృద్ధ దంపతులు వెంకటరమణారెడ్డి, లక్ష్మమ్మల కుమారుడు
కుమారుడు శ్రీనివాస్ రెడ్డికి భూ వివాదం ఉంది. ఆస్తి పంపకాల నేపథ్యంలో తనకు సరైన న్యాయం చేయలేదని ఆ దంపతులపై వారి చిన్న కొడుకు శ్రీనివాస్ రెడ్డి దాడికి పాల్పడినట్లు శనివారం బాధితులు ఫిర్యాదు ఇచ్చారని చెప్పారు. బాధిత తల్లిదండ్రులను ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించి వారికి భరోసా కల్పించి మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకున్నాం. దాడికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నీ ఇల్లుకో అంతేటికి పుట్టినానా అంతేటికి పుట్టినానా అంతేటికి పుట్టినానేమిరా పోలీస్ స్టేషన్ పదమరా పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ 20 లంజ కొడుకు వాడి పేరు మీద ఎట్లా పెడతావు 2 ఎకరాల భూమి నా పేరు మీద పెట్టారు భూమి వాడి పేరు మీద ఎట్లా పెడతావు భూమి 2 ఎకరాలు ఈ బుద్ధి వాడికి 5 లక్షలు నాకు ఇచ్చినవా ఎవరికి చెప్పిన వాడి పేరు మీద ఎట్లా ఎక్కింది పోలీస్ స్టేషన్ పదం పోలీస్ స్టేషన్ మీ అమ్మ దెంగుతా అన్నాడా పోలీస్ స్టేషన్ 20 లక్షలు ఒకడైనా పుట్టిండేది ఇల్లు లేదు మనకు ఇల్లు లేదు రాండి చూపిస్తా నా ఇంటికి పదంరా చూపిస్తా ఇల్లు ఎట్లుండదు వానికి ఎట్లుండదు వాని పెద్ద కొడుకు 20 ఏళ్ళు మైబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలోని బిర్యానీ సెంటర్పై యువకుల వీరంగం. అడ్డుకోపోయిన పోలీసులతో వివాదం పెట్టుకున్నారు. మద్యం మత్తులో యువకుల హల్చల్. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో భవిష్యత్ కార్యాచరణ కార్యక్రమం ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వారి స్వగృహం నుండి ర్యాలీగా బయలుదేరి పాత బస్టాండ్ మీదుగా వెళ్లి ఐటీఐ దగ్గర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు సభ ఏర్పాటు చేసి డోన్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నందు భవిష్యత్ కార్యాచరణ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మన ఇళ్ళల్లో కోడి కోస్తూ ఉంటాం. కోడి కోసేటప్పుడు మనం మొలుస్తాం. ఏం చేస్తాడు? కనీసం నీళ్లు పోస్తాడు కొట్టు. మరి చంద్రబాబు నాయుడు గారు నాకు కనీసం పిలిచి ఒక మాట కూడా చెప్పకుండా మరి ఇది తగునా చంద్రబాబు నాయుడు గారిని చెప్పి కూడా నేను చేతులు ఎత్తి ఆయనని విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది.
ఎందుకంటే నేను మీరు చెప్పిన పనే చేశాను కానీ ఎక్కడ కూడా నేను ఏ రకమైన తప్పు చేయలేదని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి కూడా వేడుకోవడానికి చూస్తున్నాను. ఇప్పటికైనా ఆలోచించండి, ఇప్పటికైనా ఆలోచించి మరొక నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. మరి ఒక రైతు బిడ్డ నువ్వు ఏదైతే చెప్తావో నీ మాట నిలబడాలంటే ఖచ్చితంగా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనది. మరి ఆయన ఆలోచిస్తారు. ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో మన దీపం వచ్చేంత వరకు కూడా మీరందరూ కూడా సిద్ధంగా ఉంటారు. మీరందరూ ఈ రోజు ఏ రకంగా జయప్రదం చేశారంటే దీపావం వస్తుంది అనే విధంగానే చంద్రబాబు నాయుడు గారు కోరుతున్నారు. మరి ఒకసారి అడుగుతున్నా మిమ్మల్ని అందరూ కూడా మీ అభిప్రాయాలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మనము కోసిన గడ్డికి తాళ్ళు పరిచే వాళ్ళని కోసిన గడ్డికి తాళ్ళు పరిచే నాయకులు కావాలన్నా ఈ రైతు బిడ్డ కావాలని చెప్పి మీ అభిప్రాయాలు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మీ నిర్ణయం ఏ నిర్ణయాలైతే ఇప్పుడు మైకిస్తాం ప్రజలకి, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి కార్యకర్తలు అందరూ కూడా మీ అభిప్రాయాలు సేకరించిన తర్వాతనే నేను నిర్ణయం తీసుకుంటానని చెప్తే ఎటువంటి పరిస్థితుల్లో మీ మాట దాటను. నేను చంద్రబాబు నాయుడు గారు కూడా మరొకసారి ఆలోచిస్తారు. ఖచ్చితంగా మీరు ఏం తొందరపడకుండా పార్టీని కానీ మనం ఈరోజు వరకు కూడా పార్టీని ప్రేమిస్తున్నాం. పార్టీని కానీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కానీ ఎవరిని కూడా విమర్శించకుండా మన అభిప్రాయాలు మాత్రమే మనం చెప్తే ఆ అభిప్రాయాలను సేకరించిన తర్వాతనే ఇదే మీటింగ్ లో మన భవిష్యత్ కార్యాచరణ ఏదో మీ చేతులలో ఉంది. కాబట్టి మీరు ఆలోచించి మీరు చెప్పిన తర్వాత మిగతా విషయం లాస్ట్కు నేను నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీ అమూల్యమైన సలహాలు విషయాలన్నీ కూడా ఇస్తారని చెప్పి మీ అందరికి కూడా ఇంత పెద్ద ఎత్తున ఈరోజు జయప్రదం చేసి ఉన్నదానికి పేరు అందరికి ధన్యవాదాలు తెలుస్తున్నా. ఇప్పుడు అందరికి కూడా మైక్ ఇస్తాము. తిట్టకుండా ఎవరిని మాట్లాడకుండా శత్రువుల గుండెలలో కూడా తెలుసు, మన పార్టీ బలోపేత. మళ్ళీ అటువంటి పరిస్థితుల్లో అన్ని కూడా మనం ఇదేమి కర్మ సభ్యత నమోదు, బాంబు సెక్యూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, ఓటర్ వెరిఫికేషన్ అయితేనే ఫ్యామిలీ సభలో కూడా మనకి ఇదేం కర్మ ప్రోగ్రామ్ లో చంద్రకంలో పెద్ద మీటింగ్ జరగడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నన్ను అభ్యర్థిగా కూడా ప్రకటించడం జరిగింది. రెండోసారి కూడా ఫ్యామిలీలో కూడా సుబ్బారెడ్డిని అత్యధిక మెజార్టీతో కల్పించాలి అని చెప్పడం కూడా జరిగింది. మరి ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఎందుకు జరిగాయో మనమందరం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా. 40 సంవత్సరాల నుంచి నేను కేవీ కుటుంబానికి, కోట్ల కుటుంబానికి ఊడిగం చేశాను. వేరే వాళ్ళకి ఎవరికి లేదు, వాళ్ళ కుటుంబాలకు మాత్రమే ఊడిగం చేశారు. మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారు చాలా సంతోషపడ్డారు. ఎందుకు తెలుసా? నా శిష్యుడు రేవంత్ రెడ్డి పార్టీ ఏదైనా కూడా ముఖ్యమంత్రి అయినాడు. మళ్ళీ నేను ఈ 2 కుటుంబాలకి ఊడిగం చేశాను కదా, మళ్ళీ మీరు ఏం చేశారు? ఈ 2 కుటుంబాలు సంతోషపడలేదే నాకు అభ్యర్థిగా ప్రకటిస్తే మళ్ళీ ఎందుకు? కానీ ఏమి చంద్రబాబు నాయుడు గారు సంతోషపడితే మీరు ఎందుకు సంతోషపడకూడదు? ఏమి నేను మీ శిష్యరికంలో నేను ఏమన్నా తప్పు చేసినా? నాకు ఈ 2 కుటుంబాలు ఏకలవ్య శిష్యరికం మాత్రమే, ఏకలవ్య శిష్యరికం మాత్రమే ఇచ్చారు. ఇది కరెక్ట్ కాదని చెప్పని ఆ 2 కుటుంబాలకు కూడా చేతులెత్తి నమస్కరించడం కూడా జరుగుతుంది.
ఇకపోతే 40 సంవత్సరాల నుంచి డోన్ని పరిపాలించారు ఆ రెండు కుటుంబాలు. రాక ఒక లోకల్ రైతు బిడ్డకి ఒక అవకాశం వాళ్ళే ఇచ్చారు. నేను అడగలేదు, వాళ్ళే ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. నేనేమన్నా ఆ రోజు అడిగానా, మీ ఇళ్ళకి వచ్చి నాకు ఎమ్మెల్యే కావాలని అడిగినా, మీరే సుబ్బారెడ్డి అయితే బాగుంటుంది, అన్ని రకాలుగా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి మళ్ళీ ఈరోజు ఒక లోకల్ అయిన డోన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక రైతు బిడ్డని 40 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరు ఎక్కడో తెలుసు, అయినా మనం ఎప్పుడన్నా కానీ వాళ్ళని ఒక కుటుంబ సభ్యుల్ని ఒక గురువు మాదిరే ఒక ఆ విధంగానే చూసాం తప్పితే వాళ్ళని వేరే విధంగా ఎప్పుడన్నా చూసామని చెప్పి కూడా అందరినీ కూడా మేము వాళ్ళందరూ కూడా కోరడం జరుగుతుంది. వాళ్ళు ఏం ఇంత నా మీద పంతం ఎందుకు ఆ రెండు కుటుంబాలకు? ఈ పంతంతో వాళ్ళు చేసిన తప్పేమో వాళ్ళు తెలుసుకోవడం లేదు. ఈ పంతంతో వాళ్ళు చేసిన తప్పులు తెలుసా? ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోడుమూరు సీటు వాళ్ళు ఎప్పుడు చెప్తే ఎప్పుడు అడిగితే వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకు వచ్చే కోడుమూరు సీటు పోయింది. పట్టుకొండ ఒక కుటుంబానికి వచ్చింది, డోర్ ఒక కుటుంబానికి వచ్చింది. ఎమ్మెల్యేలు వారి కొడుకు కోసం ఆఫీసు ఓపెన్ చేసి వారి కొడుకుని ఎమ్మెల్యే అని చెప్పి ఎమ్మెల్యేలో కూడా ఆఫీసు ఓపెన్ చేసి ఆ సీటు కూడా పోయింది. మళ్ళీ ఇప్పుడే మురళి చెప్పినట్టు సూర్యప్రకాష్ రెడ్డి గారు ఎంపీ చెప్తే నేను ఎక్కడికి రాను అని చెప్పినటువంటి ఆ ఎంపీ సీటు కూడా పోయింది. ఇవన్నీతో పాటు నిన్న మా మేడం సుజాతమ్మ గారు డోన్ నా అడ్డా అని, డోన్ నీ అడ్డా అయితే మళ్ళీ ఆలూరు ఎవరడ్డా? 10 ఏళ్ళు. శనివారం కర్నూలులోని గుడ్ షెఫర్డ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో కరెస్పాండెంట్ డి మిన్నెల అధ్యక్షతన సైన్స్ ఎక్స్పో 2024 కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కార్యక్రమానికి పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి హాజరై ఎగ్జిబిషన్లో విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ రకాల నిర్మాణాలు తయారు చేసిన వస్తువులు, సైన్స్ పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాల కరెస్పాండెంట్ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ కార్యక్రమాలు నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. దయచేసి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. ఈవెన్ I would like the purpose of the project is people should be able to know about types of seasons or methods. There are 5 seasons here. కాదర్ బాబు గారు టు పదమే. థ్యాంక్స్ అమ్మా. కాటసాని రాంభూపాల్ మరియు అలాగే ఈ ఏరియా 26వ వార్డు కార్పొరేటర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని ప్రారంభించడానికి కారణం ఏంటంటే ఈరోజు మా స్కూల్లో సైన్స్ ఎక్స్పో అనే ప్రోగ్రామ్ చేయించాము. కాబట్టి సార్ వాళ్ళు అడిగిన వెంటనే కాటసాని ఎమ్మెల్యే కాటసాని గారు, తర్వాత మన కాంతారెడ్డి గారు, వేరే కార్పొరేటర్ కాంతారెడ్డి గారు వెంటనే రావడం జరిగింది. వచ్చి ప్రజలను మన స్టూడెంట్స్, మా విద్యార్థులందరినీ కూడా
బాగా వాళ్ళ యొక్క ప్రతిభని పొగడం జరిగింది. వచ్చి ప్రారంభించారు ఈ సైన్స్ ఎక్స్పోలో. తర్వాత ఈ సైన్స్ ఎక్స్పోలో కొన్ని స్టూడెంట్స్ చేసినటువంటి ప్రయోగాలను అన్నింటినీ కూడా సందర్శించి చాలా మంచిగా చేస్తారని వాళ్ళు పొగిడి ఇంకా రాను రాను మంచి స్థాయిలో ఉండాలని మీరు చూడడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు మంచి మనసుతో ఎప్పుడు పిలిచినా కూడా అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా మన ఎమ్మెల్యే గారు కానీ తర్వాత మా కాంతరెడ్డి గారు ఈ ఏరియాలో కార్పొరేటర్ ఏ సమస్యలు వచ్చినా మా స్కూల్ సమస్యల విషయంలో ముఖ్యంగా స్పందించి మనకు మంచి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళకు మాకు ఎప్పుడు కూడా మేము కృతజ్ఞతగా ఉంటాము అని ఆశిస్తున్నాము. పేరు మిన్నల్లా కరస్పాండెంట్, స్కూల్ కరస్పాండెంట్. మా విద్యార్థులు కూడా చక్కగా ప్రతి దాంట్లో పాల్గొని ప్రతి ఒక్క ఈవెంట్ని సక్సెస్ చేసుకున్నారు. మా టీచర్స్ కూడా అలాగే సపోర్ట్ చేశారు. ఈ టీచర్లకి ఇప్పుడు ఉన్నటువంటి స్టాఫ్ అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మంచి అవగాహన, సైన్స్ పరంగా మంచి అవగాహన కలగాలి. వాళ్ళు జీవితంలో ఉన్నతంగా బాగా ఎదగాలి. నేను ఫస్ట్ కాన్స్వామి గోపాలరెడ్డి గారు పాఠ్యం కాన్స్వామి గారు చాలా హృదయపూర్వకంగా ఇస్తామని చెప్పినారు. అందుకని వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తర్వాత లక్ష్మీకాంత్ కార్పొరేటర్ లక్ష్మీకాంత్ రెడ్డి గారు కూడా మాకు అలాగనే సంతోషంగా వచ్చినందుకు వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మీ పేరు మేడం? మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థి నేతలదే ముఖ్య పాత్రగా మనం చెప్పుకోవచ్చు. వారు ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లయినా సాధించుకోవాలనే ఉద్దేశంతో వారు ఎన్నో ఉద్యమాలు చేసిండ్రు. ఇప్పుడు వరంగల్లో జరగబోయే పార్లమెంటు స్థానానికి ఉద్యమకారులు మాత్రమే మీరు ఎంపీగా టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికీ అధిష్టానానికి ఇక్కడ ఉన్న విద్యార్థి ఉద్యమ నాయకులు ఇప్పటికే అధిష్టానానికి చెప్పడం జరిగింది. ఇప్పుడు మనతో పాటు విద్యార్థి నాయకుడు మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్ గారు ఉన్నారు. హలో అండి జోరిక రమేష్ గారు. సో ఇప్పుడు మీరు ఎంపీ టికెట్ కావాలని ఇప్పటికే మీరు అధిష్టానానికి పిలిపించింది. సో మీకు అధిష్టానం నుంచి ఏమన్నా వచ్చిందా? అంటే మీకు టికెట్ వస్తే నమ్మకం ఉందా? 100% అన్న. అధిష్టానం నుంచి కూడా 100% మాకు పాజిటివ్గా సంకేతాలు ఉన్నాయి. ఎందుకు చెప్తా ఉన్నా అంటే స్థానికంగా సంబంధించినటువంటి వ్యక్తిని, ఒక ఉద్యమ బిడ్డను కాకతీయ యూనివర్సిటీ కేంద్రంగా చదువుకొని ఉన్నత చదువులు చదువుకొని కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించాలని చెప్పేసి ఆ నాయకుడి పిలుపు మేరకు తెలంగాణ ఉద్యమంలోకి మా త్యాగాలు ఏదైతే యవ్వన వయసును సైతం జీవితాన్ని కూడా త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ ప్రాంతం బాగుపడుతుంది, ఈ ప్రాంత బిడ్డలకు ఏదైతే జయశంకర్ గారు చెప్పినట్టుగా నీళ్లు నిధులు నియామకాలు ఏదైతే ఆ ట్యాగ్ లైన్ కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయాలనేటువంటి ఆలోచనతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనేటువంటిది కసితోనే మేము ఆ రోజు ఉవ్వెత్తున ఎగిసిపడిన తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం, కొట్లాడినాం, జైల్లో పోయినాం, దెబ్బలు తిన్నాం. మా మీద రౌడ్ షీట్లు కూడా అప్పటి సీమాంధ్ర ప్రభుత్వం పెట్టినా కూడా వెనుకడు వేయకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. ఎందుకంటే మాకు హక్కు ఖచ్చితంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమంలో ఉన్నాం. ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఉన్నాం, కష్టకాలంలో ఉన్నాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మేము చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీ అంటే వరంగల్ అంటే టీఆర్ఎస్ పార్టీ ఏదైతే జాతీయ పార్టీగా రూపాంతరం చెంది బీఆర్ఎస్కి ఏర్పడిన తర్వాత మొన్నటి ఎన్నికల్లో వరంగల్ అసలు మేము ఇన్ని సీట్లు ఓటమి చవి చూస్తామని చెప్పేసి మేము అనుకోలేదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో గత వైభవం పునర్వైభవం ఏ వరంగల్ లాంటి ఉమ్మడి జిల్లాలో పోరాటాలకు సంబంధించిన ఉద్యమాల కిల్లాగా ఉన్నటువంటి వరంగల్ జిల్లాలో మరొకసారి బీఆర్ఎస్ పార్టీని పునర్వైభవం తీసుకురావాలంటే మాలాంటి ఉద్యమ నాయకులకే కేసీఆర్ కనుక అవకాశాలు ఇచ్చినట్లయితే గతంలో 20 సంవత్సరాల క్రితం ఈ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగానైతే ఉందో మళ్ళొక్కసారి ఇప్పుడున్నటువంటి అధికార కాంగ్రెస్ పార్టీని కూడా ఎదుర్కొని మాలాంటి యువకులకు నాకు కనుక టికెట్ ఇచ్చినట్లయితే ఈ జిల్లాలో పునర్వైభవం ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో తీసుకొస్తా అని చెప్పే నమ్మకం ప్రగాఢమైన నమ్మకం నాకు ఉంది. అందుకే మా కేసీఆర్ గారిని కావచ్చు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కావచ్చు, హరీష్ రావు గారిని కావచ్చు, మా జిల్లా మాజీ మంత్రులు ప్రజాప్రతినిధులందరినీ కూడా కలిసి అప్పీల్ చేయడం జరుగుతూ ఉంది. కలిసిడం కూడా ఖచ్చితంగా సర్వేలు అన్నీ కూడా నా వైపే ఉన్నాయని చెప్పేసి కూడా నేను ఎందుకంటే తెలుసుకోవడం జరిగింది. ఖచ్చితంగా నాకే ఇస్తారని చెప్పేసి కూడా నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఇప్పటికే కేసీఆర్ గారు ఉద్యమకాలను దూరం పెట్టాలంటారు, మరి మీరేమో ఎలా చూస్తారు?
ఉద్యమకారులను దూరం పెట్టలేదండి. అటు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక బాలక సుమన్ కావచ్చు, పిడమర్తి రవి కావచ్చు, గాదరి కిషోర్ కావచ్చు, బొంతు రామ్మోహన్ హైదరాబాద్ నగరానికి మేయర్ కావచ్చు, సామాన్య విద్యార్థి నాయకులు సైతం భారతదేశ అత్యున్నతమైనటువంటి పార్లమెంటుకు, అసెంబ్లీకి హైదరాబాద్ మేయర్గా పంపించినటువంటి చరిత్ర గౌరవ మాజీ ముఖ్యమంత్రి మా పార్టీ అధినేత కేసీఆర్ గారిది. ఇక్కడ నాకు కూడా అవకాశాల మేరకు మొట్టమొదటి గ్రేటర్ వరంగల్ తెలంగాణ వచ్చినాక కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా నాకు కూడా కార్పొరేటర్గా అవకాశం కల్పించడం జరిగింది. ఎక్కడ కూడా ఉద్యమకారులను విస్మరించలే. ఎందుకంటే 100% ఎవరిని కూడా పూర్తిగా ఏ నాయకుడైనా కూడా సంతృప్తి చెందలేడు. కొందరికి అవకాశాలు వస్తాయి, కొందరికి అవకాశాలు రాకపోవచ్చు. కానీ వచ్చిన వాళ్ళంతా ఏదైతే రానోళ్ళంతా ఏదైతే వచ్చిన వాళ్ళని చూసి మాకు రాలేదని చెప్పేసి ఒక విమర్శ తప్ప పూర్తి స్థాయిలో అందరిని మెప్పిపోయినా కూడా మెజార్టీగా తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డ మా పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి నేతలందరినీ కూడా కేసీఆర్ గారు న్యాయం చేసిరని చెప్పేసి కూడా నేను భావిస్తూ ఉంటాను. ఇప్పటికే హైకమాండ్ మీ విషయంలో ఆలోచిస్తుందని ఒక వినికిడి వస్తుంది. ఇప్పుడు ఉద్యమకారుడికి కాక వేరే వ్యక్తికి ఇస్తే మీరు ఏ విధంగా పార్టీకి లోబడి ఉంటారు? అంతిమంగా పార్టీ నేనేమనుకుంటా ఉన్నానంటే ఈ వరంగల్ లోక్సభ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏవైతే వరంగల్ తూర్పు నియోజకవర్గం, పశ్చిమ, స్టేషన్ గణపురం, పరకాల, వర్ధనపేట, పాలకుర్తి, భూపాలపల్లి ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎవరికి విస్తృత పరిచయాలు ఉన్నాయి. ఉద్యమ కాలం నుంచి నేటి వరకు కూడా అక్కడ విద్యార్థులకు కావచ్చు, యువకులకు కావచ్చు, సామాన్య మానవులకు కావచ్చు, పార్టీలకు అతీతంగా మాకు విస్తృతమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాకు విస్తృతమైనటువంటి పరిచయాలు ఉన్నాయి. ఏం భూపాలపల్లి నుంచి మొదలు కూడా పాలకుర్తి వరకు వెళ్ళినా, ఇటు స్టేషన్ గన్పూర్ నుంచి పరకాల వైపు వెళ్ళినా కూడా విస్తృతంగా అన్ని రకాలుగా అన్ని రాజకీయ పార్టీలతో సత్సంబాలు ఉన్నాయి. మేము అనుకుంటా ఉన్నాం కోల్పోయిన చోట పార్టీని మళ్ళొకసారి బలోపేతం చేయాలంటే సామాన్యులైనటువంటి ఉద్యమకారులు అయినటువంటి మమ్మల్ని పెడితేనే ఇక్కడ పార్టీ బతుకుతున్నటువంటి ఆలోచనతో మేమున్నాం. ఉద్యమకారులు కాక పార్టీ సభ్యత్వం లేని వాళ్ళకు, పార్టీ సభ్యత్వం లేని వాళ్ళకు కాకుండా బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళకి కనుక ఈ అధిష్టానం తలెగ్గుతుందని మేము భావిస్తలేము. ఎందుకంటే పార్టీ ఏ ద్వితీయ శ్రేణి నాయకత్వం, ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకత్వం, ఏ నాయకుడైతే ఈ వరంగల్ లోక్సభ సెగ్మెంట్లో అధికార పార్టీని ఢీకొని గెలవగలుగుతాడని చెప్పేసి ప్రజలు భావిస్తూ ఉన్నారో ఆ వ్యక్తికే పట్టం కడతారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. చెప్పండి, ఇప్పుడు మీరు పార్లమెంట్ అభ్యర్థిగా మీ టికెట్ వస్తే ప్రజలకు మీరు చెప్పేది ఏంది? మీరు ప్రజలకు ఏం చేస్తారు? 100% అన్న గతంలో కార్పొరేటర్గా పనిచేసినటువంటి అనుభవం ఉంది. యూనివర్సిటీ నుంచి విద్యార్థి రాజకీయాలను అధ్యయనం చేసుకొని పెద్ద పెద్ద నాయకులను కూడా అధ్యయనం చేసినటువంటి చరిత్ర మాకుంది. ఖచ్చితంగా ఈ వరంగల్ లోక్సభ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రజలకు కావాల్సినటువంటి ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పనే ధ్యేయంగా కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి యువత ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ అంతా కూడా ఏదైతే ఉద్యోగ కల్పనే ధ్యేయంగా పనిచేయడం కావచ్చు, ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ వరంగల్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే కాజిపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావడంలో ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం వైఫల్యం చెంది అటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు అటు పక్కనే ఉన్నటువంటి మైబాద్ సెగ్మెంట్లో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధించడంలో కావచ్చు, ఈ ప్రాంతంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు, ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మహిళలకు ఉపాధి అవకాశాలు పెట్టడం కావచ్చు, అన్ని రకాల అన్ని సామాజిక వర్గాల ప్రజల అభ్యున్నతి ధ్యేయంగా పనిచేస్తా మాట్లాడేటువంటి సత్తా ఉంది. ఆ సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరించేటువంటి దమ్మున్నది కనుక మాలాంటి కొత్త ఉడుకు రక్తం ఉన్నటువంటి యువ నాయకత్వానికి కనుక టికెట్ ఇచ్చినట్లయితే ఇక్కడ యువకుడు, విద్యావంతుడు, ఉత్సాహవంతుడు, ఉద్యమకారుడు, పార్టీలో ఉన్నాడు, దెబ్బలు తిన్నాడు, కష్టపడ్డాడు, జైల్లోకి పోయిండు అనేటువంటి సింపతి మా మీద ఉన్నది. మాకు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా గెలుస్తాం. ప్రజలు ఎన్నుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలు ఏ ఆకాంక్షల మేరకైతే మమ్మల్ని గెలిపిస్తారో ఆ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తా భారత పార్లమెంట్లో ఈ వరంగల్ వాణిని వినిపించి వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల సమస్యలే అభివృద్ధి ధ్యేయంగా పరిష్కరించడానికి పనిచేస్తానని చెప్పేసి నాకు నమ్మకం ఉంది. కేసీఆర్ గారు ఉద్యమకారులకు ఇచ్చి ప్రధానంగా టికెట్ ఇచ్చి నాకు మాత్రం ఇస్తే ప్రజలలో నేను తిరిగిన ప్రజల గురించి నాకు తెలుసు, ఒక విద్యార్థి నాయకుడిని నేను, ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందో నాకు ప్రతిదీ తెలుసు కాబట్టి నాకు టికెట్ ఇచ్చి వరంగల్ ప్రజలకు సేవ చేసుకునే విధంగా నన్ను ప్రోత్సహించాలని చెప్పేసి ఇప్పటికే జోరుగా రమేష్ అంటున్నారు. కెమెరామెన్ దానిని ఇనాగ్రేషన్ చేసింది. ఆ తర్వాత అంటే 77 మీటర్ల హైట్ ఉంటేనే ఆ నీళ్లు మనకు వచ్చే పరిస్థితి. అందుకే తుపాకులగూడెం ప్రాజెక్టును నిర్మించిండు. అంటే ఇంటెక్ వెల్ 77 ఉండాలి తుపాకుల ప్రాజెక్టు. తుపాకులగూడెం ప్రజలకు ఏం కావాలనేది మీకు ఇట్లా ఇన్ని సంవత్సరాలు చూస్తున్నారు కాబట్టి ప్రజలకు ఏం కావాలి, వాళ్ళకి ఏం మీకు ఆలోచన ఉంది. ఖచ్చితంగా ఉన్నది. తాగునీరు వరంగల్ నగరానికి తాగునీటి ఎద్దాడు. అందుకే పోచంపాడు ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పి వచ్చింది, మనకు ఎస్ఆర్ఎస్పి వచ్చింది. ఇప్పుడు దేవాదుల డెడికేటెడ్ టు వరంగల్ డిస్ట్రిక్ట్ ఓన్లీ. వరంగల్ ఇప్పటివరకు అభివృద్ధి కాలేదు, రోడ్డు వెడల్పు కాలేదు అంటే రాజకీయ నాయకులే అడ్డుకున్నారు అంటున్నారు.
ఇప్పుడు మళ్ళీ మీరు రాజకీయంలో పోయి మీరు దాన్ని ఎలా చేస్తారు? నేను రాజకీయ నాయకుని కాదు, నేను ఒక జర్నలిస్ట్ని. ఒక జర్నలిస్ట్గా ఒక పొలిటీషియన్గా రావడానికి ఉన్నా. నా సమస్యలు నాకు అన్నీ తెలుసు, జర్నలిస్ట్గానే ఉంటా. ఇప్పుడు మీరు ఒక ఎంపీ, ఇప్పుడున్న ఎంపీ కానీ మిగతా మంత్రుల దగ్గరికి ఎమ్మెల్యేల దగ్గరికి పోవడానికి మీకు ఇబ్బంది కావచ్చు, కానీ నేను ఒక జర్నలిస్టు, మీరు నాకు తెలుసు, చక్కగా రావచ్చు, నిలదీసే అవకాశాన్ని నేను మీకే స్వేచ్ఛనిస్తున్నా. మీరు ఏ ప్రశ్న వేసినా నిజంగా నాకు ఆ టికెట్ వస్తే గెలుస్తా, ఎట్టైనా గెలిస్తే నిలదీసే అవకాశాన్ని, నన్ను ప్రశ్నించే అవకాశాన్ని వరంగల్ ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి పార్లమెంటుకు పంపిస్తారా మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా నాకు టికెట్ వస్తే గెలుపు. ఎందుకంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 6 కాంగ్రెస్ పార్టీ. మా పార్టీ బలంగా ఉన్నది, మా పార్టీ కంటే బలంగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది. స్టేషన్ గన్పూర్లో కాంగ్రెస్ పార్టీ కొద్ది ఓట్లతో పోయింది, అక్కడ బలం ఉంది. ప్లస్ ప్రతి రాజకీయ నేతలతో, ప్రజా సంఘాలతో, విద్యార్థి నేతలతో, కేయూజేఏసీతో, తెలంగాణ ఉద్యమకారులతో, కుల సంఘాలతో, అన్ని ట్రేడ్ యూనియన్లతో, అన్ని రాజకీయ పార్టీలతో, అన్ని వామపక్ష పార్టీలతో, అందరితో, జర్నలిస్టులతో, అందరితోని విద్యార్థి, యువజన, మేధావి, మహిళ, యువజన అన్ని వర్గాలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. అందుకే నేను నా లెనిన్ అనే పేరు మీద సర్వే చేయమని కాంగ్రెస్ పార్టీని అంటాను. నాకు టికెట్ ఇవ్వాలి అని అనుకుంటే నిజంగా నా క్యాండిడేచర్ కాంగ్రెస్ పార్టీ మీరు సవాల్ చేస్తున్నారు అంటే సవాల్ కాదు, అడుగుతున్నా. నా మీద చేయండి. నిజంగా మీ వాళ్ళ దానికంటే తక్కువగా నేను ఉంటే, మీ సర్వే రిపోర్ట్ నేను తక్కువగా ఉంటే, నేనే స్వచ్ఛందంగా నేను మా పార్టీ తప్పుకుంటాను. టికెట్ కోసం నేను రావడం లేదు. వరంగల్ పార్లమెంటు, వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా పార్లమెంటులో జరగని అభివృద్ధి పైన 20-25 సంవత్సరాలుగా ఒక వెక్స్ అయిపోయి ఇవి చేయొచ్చు, గతంలో ఉన్నాయే, మనకు కొత్తగా ఏమి రాలే వరంగల్ నగరానికి. ఈ దేశం ఏర్పడకముందు, ఈ దేశానికి స్వాతంత్రం రాకముందుకు మామ్నూర్ ఎయిర్పోర్ట్ ఉన్నది, గట్టనే ఉన్నది. ఇంతవరకు ఎయిర్పోర్ట్ లేదు. ఎందుకు లేదు? దానికి బాధ్యులు ఎవరు? ఎందుకు రాలే? ఎవరు కృషి చేయాలి? ఎంపీలు కృషి చేయాలి. అక్కడ పోయి పార్లమెంట్లో లొల్లి పెట్టాలి, వాళ్ళని సమన్వయం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వంతో లింకప్ చేసుకొని చేయాలి. ఎందుకు రాలేదు మామ్నూర్ ఎయిర్పోర్టు? దేశం పుట్టకముందుకు, భారతదేశం ఇండియా అనేది స్వాతంత్రం రాకముందుకు ఉన్నటువంటి, ఇప్పుడు తెలంగాణలో ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయండి? ఒక శంషాబాద్ తప్ప. ఉన్న బేగంపేట పోయిందా? శంషాబాద్ తప్ప ఏమున్నది? హకీంపేటలో రాష్ట్రపతి వస్తాడు. ఉన్నది ఏంటిది? మామ్నూరు. శంషాబాద్ అయితే మామ్నూరు రివైవ్ చెయ్యరు. ఎవరికి పట్టింపు లేదు, ఏమి లేదు. పోరాటం చేయాలి, కూర్చోవాలి. ఒక్క ఫ్యాక్ట్ ఒక్క అది లేదు. ఎడ్యుకేషన్ హబ్బు, హెల్త్ హబ్బు ఉన్న గదే ఎంజము, గదే కేఎంసీ, గదే ఆర్ఈసీ, గదే కాకతీయ యూనివర్సిటీ. మీరు కొత్తగా తెచ్చింది ఏంది? ఏం తెచ్చింది మీరు? ఏం తేలే. రేపు మీకు కూటమి తరపున అభ్యర్థిగా ప్రకటించి మిమ్మల్ని ప్రజలు ఆశీర్వదించి పార్లమెంటుకు పంపించిన తర్వాత మీరు ఒకవేళ మీరు తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండకపోతే ప్రజలను ఏం చేయమంటారు? ఉరిదీయమంటాను. ప్రజలు నడి చౌరస్తలా నన్ను నిలదీయమంటాను. ఇప్పుడు మిమ్మల్ని చూసి ప్రజలు ఒకవేళ ఎన్నుకోకుండా మీ తండ్రి గారి ఒక లెగసీని చూసి మీకు ఒకవేళ నాకు ఆయనే స్ఫూర్తి. నా ప్రయత్నం నేను చేస్తా. కోచ్ ఫ్యాక్టరీ ఓవరాలింగ్ ఫ్యాక్టరీ దగ్గర ముందు కోచ్ ఫ్యాక్టరీ చేయమంట, కోచ్ ఫ్యాక్టరీని పెట్టమంట, దాని కొరకు దీక్ష చేస్తా. మామ్నూర్ ఎయిర్పోర్ట్ కొరకు దీక్ష చేస్తా. సెంట్రల్ ఇప్పుడున్న స్మార్ట్ సిటీ హృదయ అమృత్ నిధులను సీరియస్గా తీసుకొస్తా. వాటిని ఇంప్లిమెంట్ చేసేటట్టు ఎమ్మెల్యేలను రిక్వెస్ట్ చేసుకుంటా. ఎందుకంటే నేను చేసే పరిస్థితి ఉండదు, ఫండ్స్ తీసుకొస్తా. చేయండి బ్రదర్, అందరితో కలిసి అన్నా అని చెప్పి వాళ్ళని కలుపుకొని పోతా. ఎమ్మెల్యేలను కలుపుకొని ముఖ్యమంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేసుకుంటాం. మేము అన్నీ వేసుకొని నేను చెప్పిన ఏదైతే హామీలకు నిలబడతా, వాటి కొరకు తుది కంట పోరాటం చేస్తా, సాధిస్తా. ఒకవేళ అవినీతికి పాల్పడ్డా, ఎలాంటి దీవి తీసుకురాకపోతే, నా ఫెయిల్యూర్లు ఉంటే నేను మళ్ళీ పోటీ టికెట్ వస్తే మళ్ళీ పోటీ నడి చౌరస్తలో మా నాన్న విగ్రహం కానీ నేను నిలబడతా. ఆయన్నే శిక్షించులని మీ మీడియాకి కానీ ప్రజలకు కానీ చెప్పేస్తుంది. ఓకేనండి, మా జర్నలిస్టు పక్షాన కూడా మీకు కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ కే టైమ్స్. ఖచ్చితంగా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అనుకోండి, ఏఐసిసి సోనియా గాంధీ వారు తెలంగాణ ఇచ్చారు. ఎందుకంటే వారు అనుకోకపోతే తెలంగాణ రాదు. పోరాటం అందరూ చేశారు. వారు నేను తెలంగాణ ఇవ్వాలి అనుకోకపోతే తెలంగాణ రాదు. వారు తీసుకున్న నిర్ణయం మేరకే పోరాట ఫలితానికి
తెలంగాణ వచ్చింది. వారికి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి గారికి మా సిపిఐ అధినాయకత్వానికి అందరికీ రిక్వెస్ట్ చేసుకున్నా, ఖచ్చితంగా నాకు టికెట్ ఇస్తే నేను వరంగల్ పార్లమెంటు అభ్యర్థిగా కాంగ్రెస్ ఇండియా కూటమి అభ్యర్థిగా పోటీ చేసి ఖచ్చితంగా గెలుస్తా. అత్యధిక మేయాటితో నేను గెలుస్తా. నాకు అవకాశాన్ని కల్పించండి. ప్రజల తరఫున ప్రజల పక్షాన పనిచేస్తా, ప్రజల మేలు కొరకు చేస్తా. నేను ఇచ్చినటువంటి హామీలన్నింటినీ నెరవేరేదాకా నేను తుదికంటా కూడా పోరాటం చేస్తా అని చెప్పి ప్రజల పక్షాన కేటాయింపు ద్వారా నేను ఈ పార్టీలకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వరంగల్ పార్లమెంటు పరిస్థితులపై తనకు ఉన్న అనుభవాన్ని ప్రజలకు ఏం చేయాలనే విషయంపై పూర్తి అవగాహనతో ఉన్నానని చెప్పేసి ప్రజల మధ్యకు వస్తున్న ఏఐసి నుంచి కూటమి పార్టీ తరఫున వరంగల్ అభ్యర్థిగా తనని టికెట్ ఇస్తే వరంగల్ ప్రజలకు తాను అనుకున్నదంతా చేసి చూపిస్తా అని చెప్పేసి కేటీఎం ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పాడు. మరొక అభ్యర్థితో మళ్ళీ కలుద్దాం. కేటీఎంస్ నుంచి దిలీప్ కుమార్. నయంతో దిలీప్, కేటీఎంస్ టీవీ.